వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఇంతకుముందు ఎవ్రీ సండే వస్తుండే, బట్ రిపీటెడ్గా ఎవ్రీ వీక్ చేయడం వల్ల సేమ్ క్వశ్చన్స్ అయితే వస్తుండేవి. అందుకే అయితే మధ్యలో ఆపేశాను. ఇకపై మంత్లీ 2 times ఫస్ట్ అండ్ థర్డ్ సండే మాత్రమే ఈ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ వస్తుంది. దానివల్ల ఫ్రీక్వెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ని తగ్గించవచ్చు, మీ టైంని కూడా సేవ్ చేయొచ్చు అని అయితే అనుకుంటున్నాను. ఈ వీక్ అయితే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ధనుష్ అగర్వాల్ అడుగుతున్నారు, అన్న నేను హెవీ యూజర్ని, ల్యాప్టాప్లో ఐ విల్ వర్క్ విత్ 30 to 40 బ్రౌజర్ ప్రొఫైల్ అండ్ ఈచ్ వన్లో మినిమం 15 tabs ఓపెన్ ఉంటాయి ఎట్ ఎ టైమ్. అమ్మో, అండ్ మేబీ 3 to 4 బ్రౌజర్ ప్రొఫైల్స్ ఓపెన్లో పెట్టి మిగతా ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. దీనికి మ్యాక్బుక్ ఎయిర్ ఓకేనా, లేదా మ్యాక్బుక్లో వేరే ఏమైనా తీసుకోవచ్చా? ఐ కెన్ గో అప్ టు 1.5 to 1.8 lakhs. అండ్ సేల్స్లో మ్యాక్బుక్ ప్రోస్ మీద రేట్ కట్ ఉండొచ్చా? ఉంటే ఇంతవరకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా బ్రో. ఏం చేస్తారు కొంచెం కమెంట్ చేయండి. చాలామంది కమెంట్ సెక్షన్లో కూడా సేమ్ డౌట్ అడిగారు. అంతగానే ఏం చేస్తారో వీలైతే చేయండి, మీ ప్రైవసీ డిస్టర్బ్ కాదనుకుంటే, అదర్వైజ్ ఇగ్నోర్. డెఫినెట్గా సేల్స్లో అయితే మినిమం 10 to 30,000 వరకు అయితే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది మ్యాక్బుక్ పైన. అండ్ మ్యాక్బుక్కే కావాలి మీరు ఇంతగానే యూజ్ చేయాలనుకుంటే అది ప్రో వేరియంట్ అయితే బెటర్. మ్యాక్బుక్ ఎయిర్ M2 కూడా సరిపోతుంది, బట్ ఎందుకైనా మంచిది. సో మ్యాక్బుక్ ప్రో M2 వీటికి అయితే వెళ్ళండి వీలైతే బడ్జెట్ ఉంటే. ఫెయిల్యూర్ ఫౌజీ అడుగుతున్నారు, బెస్ట్ కెమెరా మొబైల్ అండర్ 40K. అండర్ 40K కెమెరానే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే Pixel 7a ఉంది, సో దానికి వెళ్ళొచ్చు. లేదంటే మోటో ఎడ్జ్ 50 ప్రోలో కూడా కెమెరాస్ బాగానే ఉన్నాయి. కొంచెం ఎల్లో టింట్ ఇష్యూ ఉంది, అదర్వైజ్ కెమెరాస్ బాగున్నాయి. అండ్ అంతకంటే తక్కువ బడ్జెట్లో రియల్మీ 12 Pro Plus నాకైతే బెస్ట్ కెమెరా అనిపించింది. కార్డ్ డిస్కౌంట్తో 25,000లోనే వస్తుంది. అండ్ సామ్సంగ్ S21 FEలో కూడా కెమెరాస్ బాగున్నాయి. సో టెలిఫోటో లెన్స్ అవసరం లేదు అనుకుంటే సో నథింగ్ ఫోన్ 2లో అండ్ OnePlus 12R కూడా డీసెంట్గానే ఉన్నాయి. అండ్ ఐక్యూన్ Neo 9 Proలో కూడా బాగున్నాయి. బట్ ఫొటోస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే Pixel 7aకి వెళ్ళండి, అదైతే క్లియర్ పిక్చర్. అండ్ నెక్స్ట్ అల్లా బక్ష్ అడుగుతున్నారు, హాయ్ బ్రో 30 to 40Kలో బెస్ట్ కెమెరా మొబైల్. సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు ఆన్సర్ చేసింది, దీనికి అప్లికేబుల్ అవుతుంది. అండ్ వంశీ 30Kలో బెస్ట్ బ్యాటరీ మొబైల్ అండ్ మీడియం గేమింగ్ మొబైల్. చాలా ఉన్నాయి బ్రో, 30,000లో బ్యాటరీ లైఫ్ చాలా మొబైల్స్లో బాగానే ఉంటుంది, మీరు ఏ దీనికి వెళ్ళినా కానీ. సో నా పిక్ అయితే ఐక్యూన్ Neo 7 Pro చూడండి. ఒకవేళ 30Kలో వస్తే ఐక్యూన్ Neo 7 Pro, లేదంటే ఐక్యూన్ Neo 9 Proకి వెళ్ళండి. సో ఇంకో 4-5,000 ఎక్కువ అయితే పడుతుంది. బెస్ట్ మొబైల్, మీకు బ్యాటరీయే కాదు పర్ఫార్మెన్స్ కూడా తోపు ఉంటుంది. అండ్ కార్తిక్ అడుగుతున్నారు, బెస్ట్ మొబైల్ అండర్ 40K అండ్ బెస్ట్ హెడ్ ఫోన్స్ ఫర్ BGMI అండ్ గేమింగ్. ఒక వీడియో చేశాను 2 days బ్యాక్, 20,000 to 40,000 మధ్యలో ఏ మొబైల్ కొనాలని. ఆ వీడియోని అయితే చెక్ చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బెస్ట్ హెడ్ ఫోన్స్ ఫర్ BGMI గేమింగ్, ఎనీ వైర్డ్ ఇయర్ ఫోన్స్, వైర్లెస్ నెక్ బ్యాండ్లు వాటితో పోలిస్తే సో డైరెక్ట్గా వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కోండి. అప్పుడే మీకు 0 లేటెన్సీ ఉంటుంది. అదర్వైజ్ వైర్లెస్ అంటే లేటెన్సీ తప్పదు. అండ్ శివప్రసాద్ బెస్ట్ మొబైల్ అండర్ 15K సజెస్ట్ చేయి బ్రో. సో రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ P1ని చెక్ చేయండి. అండ్ సామ్సంగ్ M34 సామ్సంగ్లో కావాలి అనుకుంటే, అండ్ ఇంకా డీటెయిల్గా లిస్ట్ కావాలనుకుంటే 5,000 to 20,000 మధ్యలో ఏ మొబైల్ కొనాలని నిన్నే వీడియో పబ్లిష్ చేశాను, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కపిల్ దేవ్ అడుగుతున్నారు, ఆ కపిల్ దేవ్ కాదు మన కపిల్ దేవ్. హాయ్ బ్రో, Xiaomi 14 Ultra, Vivo X100 Pro, విచ్ వన్ ఈజ్ బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ, వీడియో అండ్ సిగ్నల్ రిసెప్షన్, హీటింగ్ ఎట్సెట్రా. సో ఈ వీడియోలో అయితే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, డెడికేటెడ్ వీడియో వస్తుంది, చాలా డీటెయిల్గా మాట్లాడతాను. 2-3 లైన్లలో 1-2 నిమిషాల్లో అయితే మనం కంక్లూడ్ చేయలేము. సో చాలా డిపార్ట్మెంట్స్లో Xiaomi 14 Ultra బెటర్గా ఉంది, చాలా డిపార్ట్మెంట్స్లో Vivo X100 Pro బెటర్గా ఉంది. ఏది వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది డెడికేటెడ్ వీడియో వెరీ సూన్ అయితే రాబోతుంది, స్టే ట్యూన్డ్. అండ్ లవ్ MP, హాయ్ అన్న, గొరిల్లా గ్లాస్ విక్టస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చెప్పండి, అండ్ టెంపర్ గ్లాస్ లేకుండా యూజ్ చేయొచ్చా? ఏదైనా స్క్రాచ్ రెసిస్టెన్స్ అంతే. ఈ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కానీ ఇంకా ఏది కానీ స్క్రాచ్ రెసిస్టెంట్. టెంపర్ గ్లాస్ వేసుకొని వాడండి. ఒకవేళ టెంపర్ గ్లాస్ వేసుకోకుండా వాడినా కింద పడకుండా జాగ్రత్త పడండి, బ్యాక్ కేస్ గట్టిగా వేసుకోండి. బట్ గొరిల్లా గ్లాస్ ఉంది అది ఉంది అంటే పగలదు అని అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చిన్న తారక్, మోటో ఎడ్జ్ 50 Pro 30Kకి బెస్ట్ అంటారా, తీసుకోవచ్చా? ఎస్ బ్రో. సో పర్ఫార్మెన్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే తీసుకోవచ్చు, కెమెరాస్ బాగున్నాయి, సాఫ్ట్వేర్ అయితే స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, బాగానే ఉంది. అప్డేట్స్ మాత్రం స్లోగా ఉంటాయి. అదర్వైజ్ 30,000లో బ్యాలెన్స్డ్ ఆప్షన్ అని అయితే చెప్పచ్చు, గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే. నెక్స్ట్ క్వశ్చన్ యష్నిలా అడుగుతున్నారు, ఐ వాంట్ టు బై ఎ ఫోన్ అరౌండ్ 40K, షుడ్ ఐ గో ఫర్ OnePlus 12R ఆర్ వెయిట్ ఫర్ లాంచ్ ఆఫ్ NT3? యూ మీన్ నథింగ్ ఫోన్ 3 అయితే వెయిట్ చేయండి, వెయిట్ చేయగలిగితే అంత ఓపుకుంటే. బట్ అదర్వైజ్ 12R చాలా మంచి ఆప్షన్ అండర్ 40,000లో. అండ్ డెడికేటెడ్ రివ్యూ ఉంది, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అందులో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి ఆ వీడియోలో మాట్లాడారు. అండ్ పాండు రెడ్మీ Note 13 Pro వర్సెస్ OnePlus Nord CE4 ఏది బెస్ట్ కెమెరా మొబైల్ ప్లీజ్ చెప్పు బ్రో. Note 13 Pro, OnePlus Nord CE4. సో రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటాయి, బట్ ఐ ఫీల్ OnePlus Nord CE4 కొంచెం బెటర్గా అనిపించింది.
ఫ్రంట్ కెమెరా ఆల్మోస్ట్ రెండు కూడా యావరేజ్గానే అనిపించాయి నాకు. అండ్ ఎండి పి రెడ్డి అన్న డిఎక్స్ఓ మార్క్ కెమెరా ర్యాంకింగ్ స్కోర్లో టాప్లో హానర్ మ్యాజిక్ 6 Pro ఉంది. ఈ మొబైల్ ఇండియాకి వస్తుందా? అది నమ్మకండి ఆ స్కోర్లు, అండ్ ఇండియాకి రాదు. అండ్ నెక్స్ట్ రామ్ తేజ ఎడిట్స్ అన్న పోకో F5 ఈసారి బిగ్ బిలియన్ డేస్లో 20-21K లోపు వస్తుందా? సో అప్పటికి చాలా ఓల్డ్ అవుతుంది, అప్పటికి డిస్కంటిన్యూ కూడా కావచ్చు, ఎందుకంటే ప్రీవియస్లీ చాలాసార్లు 20-21,000లో వచ్చింది. అండ్ నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్ వరకు వీళ్ళు స్టాక్ ఉంచుతారని అయితే నేను అనుకోను. ఉంటే మాత్రం డెఫినెట్గా 20,000 రేంజ్లో వస్తుంది. అండ్ నాజీ కట్స్ అన్న Xiaomi 14 Ultra ఇన్డెప్త్ రివ్యూ చేయి అన్న, మెయిన్లీ కెమెరాస్, HyperOS అండ్ గేమింగ్. డెఫినెట్గా బ్రో వెరీ సూన్ వస్తుంది, ప్రజెంట్ నేను టెస్ట్ చేస్తాను. అండ్ భార్గవ్ అడుగుతున్నారు, హాయ్ బ్రో సామ్సంగ్ గెలాక్సీ S22 ఓన్లీ 2024 బిగ్ బిలియన్ డేస్లో కన్సిడర్ చేయొచ్చా? నిన్న మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. S22 22,999కి వచ్చింది. నేను ఆర్డర్ కూడా చేశాను, బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అది షిప్ అయిన తర్వాత క్యాన్సిల్ చేశాడు. సో ఇలాంటి లూట్ డీల్స్ ఏంటంటే లక్కీ, కొన్నిసార్లు డెలివరీ అవుతాయి, చాలాసార్లు క్యాన్సిల్ అవుతాయి. బట్ నిన్న నాకైతే అన్లక్కీ, ఆర్డర్ చేశాను బట్ క్యాన్సిల్ అయింది. సో ఇలాంటి డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో మేబీ కొన్నైనా మన దాకా రాకపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి బాబు, వివో X100 వర్సెస్ iQOO 12. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే iQOO 12, కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ, అండ్ గేమింగ్ అంత హైయెస్ట్ ప్రయారిటీ కాదు, బట్ గేమింగ్ కూడా చేయాలనుకుంటే వివో X100. కెమెరాస్ మాత్రం X100 చాలా బాగుంది. X100 Pro, X100 నిజంగా చాలా ఇంప్రెస్ చేశాను. నేను పర్సనల్గా టెస్ట్ చేశాను, ఇప్పటికీ నా దగ్గర ఉంది X100 Pro. అండ్ శివప్రసాద్ 15Kలో లావా అగ్ని 2 తీసుకోవచ్చు? ఎస్ బ్రో తీసుకోవచ్చు. అండ్ ప్రశు అడుగుతున్నారు, న్యూ టెక్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బ్రో, ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ చేయడానికి ప్రోడక్ట్స్ కావాలి బ్రో, ఎలా? ప్రోడక్ట్స్ బై చేయడానికి మనీ లేవు బ్రో, వీడియో రికార్డ్ చేయడానికి కెమెరా కూడా లేదు బ్రో, ఒక మొబైల్ ఫోన్ మాత్రమే ఉంది. నాకు టెక్ ఛానల్ కంటెంట్ క్రియేటర్ అవ్వడం అంటే ఇష్టం. సో ఏ క్రియేటర్ అయినా ఫస్ట్ మొబైల్ తోటే స్టార్ట్ చేస్తాడు. నేను ఫస్ట్ 1 year మొబైల్ తోటే షూట్ చేశాను, మొబైల్ తోటే ఎడిట్ చేశాను, మనకి ఏమి ట్రైపాడ్ కూడా లేదు. సో బయటికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ అవుట్డోర్లో షూట్ చేసుకున్నాను. సో ప్యాషన్ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ అన్బాక్సింగ్ ఎలా, రివ్యూస్ ఎలా అని అన్నావు కదా, మనమే కొని చేయాలి, మనకి ఎవ్వరూ పంపించరు. ఇప్పటికి నేను ఛానల్ స్టార్ట్ చేసి 7 years అవుతున్నా, 99% ప్రోడక్ట్స్ నా ఓన్ మనీతో నేను కొనుక్కొని చేసేవే. ఎవరిని దేహి అని రివ్యూ యూనిట్ పంపమని నా అంతటా నేను అడగను, వాళ్ళు పంపితే చేస్తాను. అండ్ బ్రాండ్స్కి భజన కూడా చేయను. సో రివ్యూ యూనిట్స్ కోసం భజన చేయడం నాకు అసలే నచ్చదు. అందుకే 7 years అయినా రివ్యూ యూనిట్స్ కొన్ని బ్రాండ్స్ మాత్రమే పంపుతాయి. వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టారు చూడు, వాళ్ళవి మాత్రమే తీసుకుంటాను, అదర్వైజ్ నేనైతే తీసుకోను. అండ్ మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్లో ఎవరు కొత్త ప్రోడక్ట్స్ కొన్నా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీడియోస్ చేసుకోండి. అలా నెమ్మదిగా గ్రో అవ్వండి. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. టెక్ ఛానల్ అంటేనే యూట్యూబ్లో అన్ని కేటగిరీస్లో చాలా డిఫికల్ట్ కేటగిరీ కంటెంట్ క్రియేట్ చేయడానికి, అంటే టెక్ ఛానల్ చాలా స్లోగా గ్రో అవుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ప్యాషన్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, సో ఇనీషియల్గా మాత్రం వీళ్ళ దగ్గర అడిగి సోర్స్ చేసుకొని అయితే వీడియోస్ చేయండి. తర్వాత నెమ్మదిగా మీరే కొనుక్కొని చేయండి. బ్రాండ్స్ గుర్తిస్తే, సో మీరు జెన్యూన్గా చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళ కండిషన్స్కి తలొగ్గకండి. లేదు అంటే చాలామంది చేస్తున్నారు, సో నాకు రివ్యూ యూనిట్ వస్తే చాలు, సబ్స్క్రైబర్స్ని మోసం చేసినా పర్లేదు అనుకుంటే, సో చాలామందిలా మీరు కూడా చేసుకోవచ్చు. బట్ జెన్యూన్గా ఉండండి. మిమ్మల్ని నమ్మిన ఫాలోవర్స్ని ఎప్పుడు కూడా మోసం చేయకండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సంగా అడుగుతున్నారు, హాయ్ అన్న iPhone 15 రెడ్ కలర్ ఎందుకు తీసుకురాలేదు? ఏమో బ్రో, అది నాకు కూడా తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్ విద్యాసాగర్ అడుగుతున్నారు, అన్న బ్లాగింగ్కి బెస్ట్ మొబైల్ చెప్పు అన్న. 30Kలో ఆండ్రాయిడ్, ఆర్ షుడ్ ఐ ఇంక్రీజ్ బడ్జెట్ టు 50K అండ్ గో ఫర్ iPhone? ఇఫ్ యాపిల్ ఈజ్ బెస్ట్ ఎట్ దట్ ప్రైస్ రేంజ్, షుడ్ ఐ బై iPhone 14 ఆర్ 15? సో బెస్ట్ వ్లాగింగ్ అంటే ఐఫోనే, ఎందుకంటే వీడియో క్వాలిటీ అయితే ఐఫోన్స్లో చాలా బాగుంటుంది. ఇంకా మీరు అడిగిన ఆ బడ్జెట్ రేంజ్లో ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే ఐఫోన్స్లో వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. వీలైతే iPhone 15కి వెళ్ళండి. iPhone 14 అయినా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ శివరామకృష్ణ, హానర్ 90 అండర్ 20K కొనొచ్చా అని అడుగుతున్నారు. ఎస్, అండర్ 20K బెస్ట్ మొబైల్. ఈవెన్ 17,999K వస్తుంది. సో ఈఎంఐ పెట్టుకుంటే, సో కెమెరా బాగుంటుంది, డిస్ప్లే చాలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, డిజైన్, బిల్డ్ క్వాలిటీ. సో అండర్ 20,000 హానర్ 90 క్లియర్ సజెషన్. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉండి నన్ను అడగాలంటే డిస్క్రిప్షన్లో మన ట్విట్టర్ లింక్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసి నన్ను ట్యాగ్ చేసి అయితే అడగండి, ఫాలో అయ్యి నేనైతే అక్కడే ఇమీడియట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.